Mann-Whitney U-test. Let us consider two samples, x1, x2 up to so on xn1. This is a first sample with density function f1 of x. y1, y2 up to so on yn2. This is second sample with density function f2 of y. First, null hypothesis ఏమని తీసుకోవాలంటే f1 of x equal to f2 of y. Then alternative hypothesis will be f1 of x not equal to f2 of y. Step 1 ఏంటంటే combine both the samples. Sample 1, sample 2 రెండింటిని కంబైన్ చేయాలి. దెన్ ర్యాంక్ ద హోల్ సిరీస్. టోటల్ రిజల్టెంట్ సిరీస్కి ర్యాంక్ ఇవ్వాలి. హ్యాడ్ ద ర్యాంక్స్ ఆఫ్ సెకండ్ శాంపుల్ అండ్ డినోట్ ఇట్ విత్ టీ. అంటే టీ ఏంటి? టీ ఈజ్ ద సమ్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ సెకండ్ సిరీస్. ఈ ఎగ్జాంపుల్ నుంచి చూడండి, ఇది నా ఫస్ట్ శాంపుల్ అంటే x1, x2, x3, x4, x5. దిస్ ఈస్ మై ఫస్ట్ శాంపుల్. దిస్ ఇస్ సెకండ్ శాంపుల్ y1, y2, y3, y4. నేను ఫస్ట్ ఏం చేసిన, ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక సిరీస్ ఫామ్ అవుతుంది. 21, 3, 19, 5, 17, 7, 6, 9, 33. అసెండింగ్ ఆర్డర్లో రాయడం అట్లా ఏం చేయలేదు, నేను డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసినాం, కానీ కంబైన్ చేసి రాసిన మనకు ఒక సిరీస్ ఫామ్ అయింది. ఈ సిరీస్కి ఇప్పుడు ర్యాంక్స్ ఇచ్చుకోవాలి. ర్యాంక్స్ అనేవి మీరు స్మాలెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయవచ్చు, బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయవచ్చు. నేను స్మాలెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ర్యాంక్స్ ఇవ్వడం. సో 3 is the smallest one. సో దీనికి 1 వచ్చింది. నెక్స్ట్ 5, 2, 6, 3, 7, 4, 9, 5, 17, 6, 19, 7, 21, 8, 33, 9. ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత 7, 6, 9, 3 ఏంటి? ఇవి సెకండ్ శాంపుల్. సెకండ్ శాంపుల్కి వచ్చిన ర్యాంక్స్ని యాడ్ చేయాలి. అంటే 4 + 3 + 5 + 9 అది ఏమవుద్ది? 21. ఇది మన టీ వాల్యూ అనమాట. మనం ఏం చేసినాం, ఫస్ట్ 2 శాంపుల్స్ని కంబైన్ చేసి ర్యాంక్స్ ఇచ్చుకున్నాం. ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ శాంపుల్కి వచ్చిన ర్యాంక్స్ని యాడ్ చేసి వచ్చిన సమ్ని మనం టీ అనుకున్నాం. నవ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ యూ వాల్యూ. యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంటుంది. n1 n2 + n2 of n2 + 1 హోల్ డివైడెడ్ బై 2 మైనస్ టీ. n1 అంటే ఫస్ట్ శాంపుల్ సైజ్, n2 అంటే సెకండ్ శాంపుల్ సైజ్. యూ వాల్యూ వచ్చింది. యూ తర్వాత జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ n1 n2 by 2 హోల్ డివైడెడ్ బై √ ఆఫ్ n1 n2 ఆఫ్ n1 + n2 + 1 హోల్ డివైడెడ్ బై 12. ఇట్లా వచ్చిన జెడ్ వాల్యూకి mod z క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ mod z ఈజ్ గ్రేటర్ దెన్ z ఆల్ఫా అంటే క్రిటికల్ వాల్యూ, దెన్ వీ షుడ్ రిజెక్ట్ నల్ హైపోథెసిస్, అదర్వైజ్ యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్.